నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకి గల కారణాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చిద్దాం. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే మేడం. సో రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఎంత తీవ్రంగా ఉంది మనకి చూస్తున్నాం. రోజు తెల్లారు లేస్తే న్యూస్‌లో. అసలు ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారు? అంటే ప్రభుత్వానికి ఒక ముందు చూపు ఉండాలి. వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ విషయం పైన గూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన గానీ, తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ నివేదికలు గానీ, తర్వాత దాన్ని ఎట్లా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు చేద్దామనేటువంటి ఆలోచన గానీ, ఒక రివ్యూ గానీ, ఇవన్నీ గూడా ఏమి ఉన్నట్టుగా కనబడట్లేదు. అందుకే ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి. రాత్రులు కూడా అక్కడే అవును. పడుకుంటున్నారు. ఆడవాళ్ళు అంటే లేడీ ఫార్మర్స్ కూడా లైన్‌లో పడుకునేటువంటి పరిస్థితి. ఇది మనం ఇటువంటి దుస్థితి ఎన్నడూ కూడా చూడలేదు. హ్మ్. అసలు ఏం జరుగుతుందో కూడా మంత్రులు కావాల్సినంత యూరియా ఉన్నది. అసలు యూరియా కొరత ఎక్కడిదని యాక్చువల్లీ మాట్లాడతారు. ఆంధ్రాకి 10,350 మెట్రిక్ టన్నులు పంపడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంటే ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా చూసుకుంటే 8 మంది బీజేపీ ఎంపీలుండి అసలు ఏం చేసినట్టు, ఏం చేస్తున్నట్టు అంటారు? అంటే వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను 8 మంది బీజేపీ ఎంపీలున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. నిజంగా గూడా వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి మేము మంత్రులుగా ఉన్నామనే సంగతి కూడా మర్చిపోయి హ్మ్. ప్రవర్తిస్తున్నట్టుగా కనబడతా ఉంది. యాక్చువల్‌గా ఈ సీజన్‌కి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో 9,00,000 మెట్రిక్ పైచిలుకు యూరియా మనకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,00,000 పైచిలుకు వచ్చినట్టుగా అధికారిక లెక్కలు చెప్తా హ్మ్. ఉన్నాయి. ఇంకా మిగిలిన 3,00,000 చిల్లర మెట్రిక్ టన్స్ రావాల్సి ఉన్నది. అవి వస్తే గానీ ఈ తీవ్రత తగ్గుతది. దానికోసం ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. హ్మ్. వీళ్ళ ఆహ్, అంటే వీళ్ళకుండే ఇంట్రెస్ట్‌ని బట్టి, వీళ్ళకుండే పట్టింపుని బట్టి ఉంటది. హ్మ్. అసలు యూరియా మీద ఇంత గోలగోల జరుగుతుంటే, ఆయన ఇంకా వేరే ఇష్యూస్ మీద రివ్యూస్ చేస్తా ఉన్నారు. ఇక దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారికి రైతుల మీద, తెలంగాణ ప్రాంతం మీద, వ్యవసాయం మీద హ్మ్. ఎంత పట్టింపు ఉన్నది, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రతీదీ అబద్ధం చెప్పడానికి అలవాటు పడ్డట్టుగా అనిపిస్తున్నది. అండ్ కాంగ్రె కొన్ని సందర్భాల్లో కేంద్రం మీద గూడా చెప్తా ఉన్నారు. కేంద్రం మీద చెప్పడం వేరు. కేంద్రం ఇవ్వట్లేదు. మరి ఇవ్వకపోతే ఎవరి బాధ్యత? హ్మ్. మీరు వెళ్లి కొట్లాడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా! కొట్లాడతారా? రిక్వెస్ట్ చేస్తారా? అయ్యో! మాకు మా రైతులకు సరిపోనంత యూరియా లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి హయాంలో మరి ఎన్ని మెట్రిక్ టన్స్ వచ్చింది. లక్షల మెట్రిక్ టన్స్ వచ్చినాయి. హ్మ్. ఇప్పుడెందుకు ఇవ్వరని కన్విన్స్ తెచ్చుకుంటారు. అది మనకు ఇదివరకు జరుగుతున్న మరి పద్ధతి. ప్రతిపక్ష పార్టీగా ఏవైనా కార్యక్రమాలు చేసేటువంటి ఉద్దేశం ఉందా పార్టీకి? అంటే ఇక మేము ప్రతిపక్ష పార్టీగా మొన్నేదో పార్టీ పిలిపి ఇస్తే అక్కడిక్కడ ధర్నాలు చేసి కానీ మేము చేయాల్సిన అక్కరైతే కనబడతలేదు. హ్మ్. ఎక్కడికక్కడ రైతులే. ఇగో ఈ రోజుకి ఈ రోజు మా ధర్మపురి నియోజకవర్గం కూడా ప్రతి సొసైటీ దగ్గర గోల గోల జరుగుతా ఉన్నది. హ్మ్. అందరూ వచ్చి రోడ్ల మీద కూర్చొని ఇస్తారా, సస్తారా అనే కాడికి రైతులు మాట్లాడుతున్నారు. హ్మ్. సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి మా మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. హ్మ్. ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లాలో యూరియా కొరతతోటి ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టింపు లేదు. ఇక మీ విషయానికొస్తే 6 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఏడోసారి మీ ఓటమికి కారణం ఏమని అంటే అనుకుంటున్నారు? అంటే ఏడో ఎక్కడ విఫలమయ్యారనుకుంటున్నారు? అంటే ఏడోసారి అంటే చాలా సార్లు గెలవడం గూడా ఓటమికి కారణమే అవుతదమ్మా. మేము ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ, ఎంత ప్రజా సంబంధాలు కలిగినప్పటికీ, ఎంత వాళ్ళకు మనము సోషల్ వర్క్ చేసినప్పటికి గూడా, చాలా సార్లు గెలవడం అనేటువంటిది కూడా ఒక డ్రాబ్యాక్. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏందంటే జనరల్‌గా వేరే కాన్స్టిట్యుయెన్సీలలో మీరు చూడండి. హ్మ్. కొన్ని పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలు హ్మ్. ఉన్నాయి. నేను చెప్పలేను గానీ, హ్మ్. వాటి పేరు చెప్పడం మంచిగుండదు గానీ, అక్కడ వాళ్ళకు ప్రత్యర్థి సరిగ్గా ఉండరు. హ్మ్. చాలా సార్లు రెన్యువల్ అవుతా ఉంటారు. కానీ మాకున్నటువంటి ప్రత్యర్థి ఏదైతే ఉందో ప్రతిసారి నా మీదనే ఓడిపోయి మళ్ళీ అక్కడనే పోటీ చేయడం అనేటువంటిది కూడా హ్మ్. ఆయన మీద సింపతి క్రియేట్ కావడానికి ఒక అవకాశం ఉంది. హ్మ్. 4 సార్లు నా పైన, అంతకుముందు ఒకసారి మాతంగి నరసయ్య గారని మాకు సీనియర్‌గా ఉండేది. హ్మ్. ఆయన పైన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఓడిపోవడం జరిగింది. హ్మ్. 5 సార్లు ఓడిపోవడంతో పాటు తర్వాత మొన్న ఎలక్షన్ సమయంలో కూడా ఆయన చెప్పిన మాటలు కావచ్చు. హ్మ్. అప్పుడు అంటే కౌంటింగ్ సమయంలో ఏదో అవకతవకలు జరిగాయని జెప్పేసి అన్నారు. ఏం జరిగిందసలా? ఆ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా? కౌంటింగ్ సమయంలో జనరల్‌గా ఏం జరుగుతుందమ్మా, ఇది కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ.
ఎన్నికల ప్రక్రియలో కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్నికల అబ్జర్వర్ ఉంటారు, జిల్లా ఉమ్, అబ్జర్వర్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, తర్వాత ఈ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, తర్వాత ఒక్కొక్క బూత్కి ఒక బూత్ ఆఫీసర్ ఉంటారు, మండల్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. తర్వాత ఎన్నికల లెక్కింపులు అంటే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరగడానికి వీలే లేదు. ఉమ్, తర్వాత ఎవరైతే అభ్యర్థి ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారో ఉమ్, లక్ష్మణ్ కుమార్ గారు, ఆయనకు ఉమ్, తెలియదా? ఉమ్, ఆయన ఆయన ఓటమి అంగీకరించి సంతకం పెట్టుకున్నాడు. ఆయన కోరినన్ని ఈవీ ప్యాడ్స్ మళ్ళీ లెక్క పెట్టించుకున్నాడు. తర్వాత 13,600 ఓట్లు ట్రక్కుకు పోయినాయని కూడా తెలుసు ఆయనకు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులందరి సమక్షంలోనే లేనిది ఎవరు అని అంటే నేనే. ఆ ఉమ్, ఎలక్షన్ కౌంటింగ్‌లో నేను ఆ రోజు లేను. తర్వాత 6 సార్లు గెలిచినప్పుడు కూడా నేను ఎన్నడూ ఎలక్షన్ కౌంటింగ్ లోపల కౌంటింగ్ హాల్‌కే వెళ్ళలేదు. ఉమ్, సరే రాజకీయంగా ఆరోపణలు చేయడం వేరు. తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేయడం వేరు. ఎలక్షన్ పిటిషన్ వేస్తే కోర్టు ముందట నిలబడాలి కదా! మరి హైకోర్టు ఈ రాష్ట్రానికే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత కూడా ఒక శాసనసభ్యునిగా ఉండి శాసనాలను, హైకోర్టును అంటే చట్టాలను గౌరవించవలసినటువంటి, న్యాయస్థానాలను గౌరవించవలసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ఉమ్. అదే రిపీట్ చేస్తా ఉన్నాడు. అంటే నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావు? ఎలక్షన్ కమిషన్‌ని తప్పుపడుతున్నావా? లేకపోతే న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నావా? ఎవరిని తప్పుపడుతున్నావో అంటే అర్థమైతలేదు. ఇక్కడ బేసిక్ గా మీరు మంత్రి అయిన తర్వాత అంటే మంత్రిగా ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత మీ మీద ఆరోపణలు పెరిగాయి అనేది నిజమా కాదా? అంటే ఈ ఆరోపణలనేటువంటివి నా పైన పెద్దగా ఏమి లేవు. నేను ఎందుకు అనంటే, నేను అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు కూడా పనిచేసేటువంటి ధోరణితో పనిచేసినాం మేము. ఉమ్, మంత్రి అంటే అందరికీ మంత్రి. ఉమ్, ఒక ఎమ్మెల్యే అనంటే ఆ నియోజకవర్గానికి అవును. ఎమ్మెల్యే. ఆ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మేమున్న బీఆర్ఎస్ పార్టీకో ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. ఉమ్. అక్కడ చాలామంది ప్రజలు చాలా పార్టీలలో తిరుగుతుంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంటే ఒక అజాత శత్రువులాగా ఉండేటువంటి మీ 100% మీద ఆరోపణలు రావడం అనేది 100% అట్లనే ఉమ్, చేసినాము. ఉమ్, పెద్దగా ఆరోపణలు కూడా నాకు తెలిసి నా పైన ఆరోపణలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం రాలేదు. ఉమ్. నేను నిరాటంకంగా ఒక 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నాను. ఎన్నడూ ఆర్థికపరమైన ఆరోపణలు ఎదుర్కోలేదు. అంటే లేదంటే మీ మీద భూ కబ్జా ఆరోపణలు భూ కానివ్వండి, కబ్జా ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ కి సంబంధించి అది అవన్నీ కూడా ఏందంటే రాజకీయమైనటువంటి ఆహ్, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అసలు ఈయన మీద ఏం ఆరోపణ లేదు. ఏమైనా చేస్తే బాగుండు గదా! అని ఉమ్, చేసినటువంటిదే తప్ప, ఎక్కడ కూడా వాటికి ఆధారాలు గానీ, రుజువులు ఉమ్, గానీ లేవు. అవన్నీ తేలిపోయినాయి. ఎలక్షన్ తర్వాత ఎందుకు లేవు మరి ఆరోపణలు? ఉమ్, ఏమైనా ఉంటే ఆరోపణలుంటే ఎలక్షన్ తర్వాత కూడా ఉండాలి గదా! ఎన్నికల ముందు ఉమ్. ప్రజలను తప్పుదోవ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ జేయడానికి, తప్పుదోవ పట్టించడానికి, వాళ్ళ మనసు చెదరగొట్టడానికి ఉమ్. జేసే ఆరోపణలు వేరు. ఎలక్షన్స్ అయిపోయినంక గూడా మరి నా మీద అటువంటి ఆరోపణలొచ్చినప్పుడు అదే ఇష్యూ మీద నిరంతరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది అందులో ఏమి లేదు గాబట్టి, ఎలక్షన్స్ కోసమే ఆడిన మాటలు గాబట్టి, అందులో ఏమీ లేదు అట్లాంటి. సో ధర్మపురి లాంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో పరిహారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు చేపట్టాల్సి వచ్చింది ఎందుకని? అట్లేం లేదు. మరి మీకు ఇది ఎవరు చెప్పి ఉన్నారో గానీ, ధర్మపురి పట్టణం ఏదైతే ఉందో నిజంగా గూడా అది ఒక హిస్టారికల్ టెంపుల్. టెంపుల్ సిటీగా మేము అవును. దాన్ని గొప్పగా డెవలప్ జేయాలనే ఉద్దేశంతోటే ఫస్ట్ 2003లో మా గౌరవ కేసీఆర్ గారు ఉద్యమము మొదలుపెట్టిన కొద్ది నాళ్ళకే ఉమ్, అక్కడ ఒక ఆధ్యా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్, ఒక యజ్ఞాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా మేము ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని గొప్పగా ఇక్కడ ఉమ్, ఈ సిటీని నిర్మాణం చేసుకుంటామని కూడా సార్ ఒక మా మీటింగ్లో చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడం, మళ్ళీ ధర్మపురికి వచ్చి దాదాపుగా ఒకసారి 50 కోట్లు ఒకసారి, 100 కోట్లు ఒకసారి, 150 కోట్ల రూపాయలు ధర్మపురి క్షేత్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మంచి సఫిషియెంట్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, వాటి ద్వారా నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో రోడ్ల విస్తరణ సందర్భంలో వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇష్టపూర్వకంగానే ఇలా రోడ్ల నిర్మాణం చేసినాం కాబట్టి ధర్మపురి పట్టణం ఏదైతే ఉందో దాదాపు ఒక 40-60 పర్సెంటేజ్ వర్క్స్ మేము చేసినాము. అందుకే కానీ ఇలా మీ నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయించలేకపోయారని చెప్పి ఆరోపణలు వచ్చాయి.
ఇది చాలా తప్పండి. ఎందుకంటే మా దగ్గర ఉన్నంత రోడ్స్ అసలు వేరే దగ్గర ఉన్నాయి. ఉమ్, ఇంకా ఒక 2, 3 అట్లా డబుల్ రోడ్స్ కావచ్చు కానీ ఎటు చూసినా డబుల్ రోడ్లు, ఉమ్. బ్రిడ్జిలు చాలా బ్రహ్మాండంగా చేసినాం మేము. సో అవ్వని ప్లేస్ ఏదైతే అది చూస్ చేసుకొని మిమ్మల్ని ఎక్కడో ఒక మూలకి ఏదైనా అవని ప్లేస్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది తప్ప ఆరోపణలకు అసలు వాడుకున్నారంటారా? వెతికి పనులు చేసినాం. ఉమ్, మాకు ప్రజలు చెప్పకపోయినా ఉమ్, ఇక్కడ ఏ సమస్య ఉన్నదో దాన్ని మేము దృష్టికి తీసుకొని ఉమ్, వాటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయించి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సహకారంతో మా కాన్స్టిట్యున్సీని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఉమ్. దాంట్లో అసలు ఎక్కడ క్వశ్చనే లేదు, ఎవరు అంటే అనరు. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీరు సౌమ్యుడు, ఆ, మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల, వాళ్ళ ఆగడాల వల్ల మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని అంటూ ఉంటారు. ఇందులో నిజమేనా? అంటే ఇది ఎంత ఒక ఉంది? ఉద్దేశపూర్వకంగానే రాజకీయాలలో ఏం చేస్తారంటే ఒక సంవత్సరం ముందు కానీ 6 నెలల ముందు కానీ రాజకీయాలలో ఎలక్షన్స్కు ముందు ఉమ్, కొన్ని ఫీలర్స్ వాళ్ళు వదులుతారనమాట. ఉమ్, ఈశ్వర్ గారు మంచోడే కానీ ఆయన పక్కకు ఉన్నటువంటి వాళ్ళే మంచోళ్ళు కాదనేటువంటిది ఒక స్లోగన్ అన్నట్టు. ఉమ్, నిజంగా చూస్తే మేము మా కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్లలో, మండల స్థాయి మీటింగ్లలో ఏ ఒక్క నాయకుని చూసినా అటువంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు మాకు దొరకరు. ఉమ్, ఎందుకంటే మా నాయకులందరూ కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు. ముదిరినటువంటి రాజకీయాలలో నుంచి ముదిరిన నాయకులుగా మాకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, చిన్న స్థాయి నుంచి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులను చూసి మా నాయకులను చూస్తే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఉమ్, ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యం పైరవిలు చేసేటోళ్ళు, వాళ్ళు అధికార పార్టీలో లేకపోతే బతుకు తెరువు లేనటువంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కానీ మాకున్నటువంటి నాయకులకు దాదాపుగా పేరు లేదు. అది ఉద్దేశపూర్వకంగానే ఉమ్. మరి వాళ్ళు కావాలని చేసినారు. ఎందుకంటే అది నేను 7వసారి ఎలక్షన్ ఎదుర్కోబోతున్నా. అనేక రకాల బురద జల్లేటువంటి ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగం. అయితే 2018 ఎన్నికల్లో కూడా చూసుకుంటే 400 ఓట్లతో బయటపడ్డారు. అంటే మీ వెనకాల తిరిగిన కొంతమంది నేతల వల్లే ఓడిపోయినంత పని అయిందని అనేది నిజమేనా? అట్లేం కాదు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తారు. మా నాయకులు కూడా మా కోసం చిత్తశుద్ధితో పనిచేసినారు. మా కారును మోలినటువంటి ట్రక్ గుర్తు ఉండడం వల్ల 13,600 ఓట్లు, ఉమ్, అంటే అది పక్కకే ఉంది, కింద మీదనే ఉన్నాయి ఆ గుర్తులు. 13,600 ఓట్లు అటు పోవడం వల్ల కొద్దిగా మార్జిన్ తగ్గింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉమ్, తక్కువ ఓట్లు వచ్చినాయి అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఎవరైతే నా మీద గెలిచినటువంటి లక్ష్మణ్ కుమార్ ఉన్నారో దాన్ని చాలా రకాలుగా వాడిండు. ప్రజల్లో చాలా బదనాం చేసే ప్రయత్నం చేశాడు. మీ నియోజకవర్గంలో మంచినీటి విషయంలో ఆ సమస్యను పరిష్కరించడంలో మీరు విఫలమయ్యారని చెప్పే స్థానికులు అంటున్నారు. ఇది నిజం కదా? ఇది ఎప్పటి ఆరోపణ? మేము రాకముందు నుంచి ఎప్పటి నుంచో ధర్మపురికి మంచినీటి కొరత ఉండే. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ వచ్చిందో, ఉమ్, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఆ మంచినీటి కొరతను తీర్చేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ మిషన్ భగీరథ కూడా దూరం నుంచి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది టెంపుల్ సిటీ అనే ఉద్దేశంతో పక్కకే ఉన్నటువంటి కమలాపూర్లో ఉన్నటువంటి పాత సిపిడబ్ల్యూ స్కీమ్ను రివైవ్ చేసి ఉమ్, దానికి ఒక 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త పైప్ లైన్, తర్వాత పంప్, మోటార్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా మేము చేయడం జరిగింది. అంటే పుష్కలంగా రోజు మంచినీళ్ళు తీసుకునే విధంగా కమలాపూర్ సిపిడబ్ల్యూ స్కీమ్ను కూడా మేము దానికి అనుసంధానం చేయడం జరిగింది. అట్లా ధర్మపురి పట్టణానికి మంచినీటి ఇబ్బంది లేకుండా నేనున్న సమయంలోనే బ్రహ్మాండంగా చేసినాం. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసు. ఇక ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది కలుషితం అవ్వడానికి కారణం ఎవరంటారు? ఎందుకంటే మీ హయాంలోనే నదిని వ్యర్థాలతో నింపేశారని చెప్తున్నారు. ఏది నిజం? అయితే ధర్మపురి పట్టణం ఏదైతే ఉందో దాదాపుగా 15 నుంచి 18 వేల జనాభా కలిగిన పట్టణం. పక్కకే గోదావరి నది ఆనుకొని ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఈ వ్యర్థాలన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు, నేను రాకం పూర్వం నుంచి కూడా అందులోకి వెళ్తూనే ఉన్నాయి. అయితే అది మేజర్ గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ఈ వ్యర్థాలను కలవకుండా 7.5-8 కోట్ల రూపాయలు పెట్టి 5.5 ఫీట్ల సీవరేజ్ పైప్ లైన్ సిస్టమ్ను ప్రిపేర్ చేసి ఈ వ్యర్థాలను మొత్తం కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేసినాం. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. తర్వాత దానికి ఒక
ఎస్టీపీ కూడా పెట్టి శుద్ధి చేసి గోదావరిలోకి నీళ్లు వదలాలని 15 కోట్లతోటి ప్రతిపాదనలో కూడా అంతలోనే ఎలక్షన్ కూడా రావడం కానీ లేకపోతే అది కూడా చేస్తుంటే లేకుంటే. కాబట్టి మా హయాంలోనే వ్యర్థాలు అసలు లోపలికి వెళ్ళకుండా జరిగినాయి. ఇంకొక కారణం కూడా చెప్తున్నాను. ఈ వ్యర్థాలు ఒకేసారి ఎందుకు కనబడ్డాయి ఇన్ని సంవత్సరాలు లేని అన్నప్పుడు ఒక బలమైన కారణం ఉన్నది. ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిన కానీ గేట్లు పెట్టలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అత్యవసరంగా ఇప్పటికే చాలా సంవత్సరాలు నీళ్ళు లేక అల్లాడినటువంటి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అర్జెంటుగా మనం గేట్లు పెట్టుకోవడం జరిగింది. గేట్లు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడే నేను చెప్పేది ఇంపార్టెంట్ పాయింట్. నీళ్ళు ఆపకపోతే ఏమయ్యేది అని అంటే ఆ ఇసుకలోనే ఈ వ్యర్థాలతో కూడినటువంటి మురికి నీళ్ళన్నీ కూడా సింక్ అయిపోయేవి ఇసుకలో. ఎప్పుడైతే ఎల్లంపల్లికి గేట్లు పెట్టిన తర్వాత బ్యాక్ వాటర్ వచ్చిందో ఈ నీళ్లు కలిసి సింక్ అవ్వకుండా అందులో కలిసేటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు కనబడ్డది అని అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులు గేట్లు పెట్టి నీళ్లు ఆపిన తర్వాతనే వ్యర్థ నీళ్లు కలుస్తున్నాయి అనేటువంటిది అందరికీ ఐడెంటిఫికేషన్లోకి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే హైదరాబాద్కు సంబంధించినటువంటి పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళకి టెండర్ వస్తే వాళ్ళ ద్వారానే చాలా పెద్ద పైప్ లైన్, అది సివరేజ్ పైప్ లైన్ మొత్తం పట్టణంలో ఉన్నటువంటి మురుగునీళ్ళు మొత్తం ఒక్క దగ్గరికి చేర్చి చాలా ఛాంబర్స్ కట్టి మొత్తం కూడా అవుట్ చేసి దానికి సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చాలా గొప్పగా చేసినాం. ఇప్పుడు కలుషిత నీళ్ళు కలవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు, మంత్రిగా ఉన్న వాళ్ళు ఇంకా గొప్పగా చేస్తే బాగుంటుంది. ఇప్పటికే ఏదైతే కలుషిత నీళ్ళు కలిసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇంకా బాగా డెవలప్ కావాల్సి ఉండే. మేము ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు దానికి అభివృద్ధి కోసం పెట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఆ డబ్బులు కూడా అన్ని వాపసు పోయినట్టుగా తెలుస్తున్నది. అవన్నీ కూడా సీఎం గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధులు. దాంట్లోకి వెళ్ళి నాకు తెలిసి ఒక 150 కోట్ల రూపాయల నిధులు రిటర్న్ అయినట్టుగా ఇప్పుడు తెలుస్తున్నది. ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయినాయి. అది టెంపుల్ సిటీ మేము ఎట్లయితే ఊహించుకున్నామో అట్లనే కేసీఆర్ గారు ఎట్లయితే దాన్ని డెవలప్ చేయాలని ఆలోచించారో మేము ఎట్లా ఊహించుకున్నామో అట్లా డెవలప్ కావాలని మేము కోరుతున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి కానీ ఆ ఆలోచన ఉన్నట్టుగా అయితే మాకైతే కనబడతలేదు. అయితే పర్టికులర్ గా మీ నియోజకవర్గంలో తప్ప మీకు జిల్లాలో మరెక్కడా బలం లేదని అంటున్నారు. అంటే ఎందుకని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కరీంనగర్ జిల్లాలో మీరు బలం పెంచుకోలేకపోయారు? ఏకీభవిస్తారా? ఇది చాలా తప్పండి. ఫస్ట్ టైం నేను సింగరేణి ఎంప్లాయీగా వచ్చి ఫస్ట్ టైం గెలిచిన, రెండోసారి కూడా రామగుండంలో బై ఎలక్షన్లు గెలిచి అసలు ఏ పరిచయం లేకుండా వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో 2009 నుంచి 2023 వరకు నిరాటంకంగా 4 సార్లు అక్కడ మనం గెలవగలిగాం. అక్కడనే కాదు, నాకు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలలో ఒక మంచి సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాం. మంచి హార్డ్ వర్కర్గా పేరు తెచ్చుకున్నాం. తర్వాత కమిటెడ్ పార్టీ వర్కర్గా పేరు తెచ్చుకున్నాం. మేము 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళం కదా మేము. ఆ పేరు మాకు ఖచ్చితంగా ఉన్నది. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన సందర్భంలో కూడా రకరకాల ఒత్తిళ్ళు వచ్చినాయి మాకు. వాటిని అధిగమించి పార్టీ నాయకత్వంతో ఇలా మేము ఉన్నాం, పార్టీతో ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. ఆ పేరు మాకు జిల్లా అంతా ఉన్నది, రాష్ట్రం అంతా ఉన్నది. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక రంగపల్లిలో సఖీ సెంటర్ పనులు మీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. అండ్ రోళ్ల వాగు కానివ్వండి, పత్తిపాక రిజర్వాయర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టి ప్రజలకి చెప్పుకోవడంలో విఫలమయ్యారా? రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది మా ప్రాంతానికి చాలా అత్యవసరమైనటువంటిది. కానీ 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ఇంకో ప్రభుత్వం కానీ రోళ్లవాగు పైన ఎన్నడూ కూడా దృష్టి పెట్టలేదు. ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కనీసం షట్టర్లు కూడా ఇప్పటి వరకు నేను చెప్తాను. దానికి మేము పోయిన తర్వాతనే 136 కోట్లతోటి రోళ్లవాగు డెవలప్ చేస్తే 30,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 పంటలకు కలిపి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆ ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసినాం. మధ్యలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యి కొంచెం అది కొట్టుకపోవడం జరిగింది బండ్. కానీ దాన్ని మళ్ళీ పునర్నిర్మించిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో కేవలం గేట్లు పెట్టి నీళ్ళు ఆపడమే. 2 నెలలు అయితే 2 సంవత్సరాలు వస్తాయి.
మేము ఆ గ్రోల్లబాబు ప్రాజెక్టు మీదకి పోయి మా ప్రాంతం జగిత్యాల ఎందుకని కాంగ్రెస్ అంటే పట్టించుకోవట్లేదు ఆడికి అంటారు? వెళ్ళి నిరసన కూడా చెప్పినాం. మీరు చేయాల్సింది ఏంది అని అంటే జస్ట్ ఉమ్, పర్మిషన్ తెచ్చి గేట్లు పెట్టమని అంటే తిరిగి ఆరోపణలు చేస్తారు, ఉమ్, లేదంటే ఆర్థిక ఆరోపణలు అంటగట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఉమ్. గేట్లు పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తలేరు. అండ్ ఈ నంది మేడారం కాలువ పనులు కూడా నంది కాంగ్రెస్ మే- పక్కన పెట్టేసింది అనుకోవచ్చు. నందిమేడారం కాలువ కూడా మీరు మంచిగా అడిగిన. మాకు వెలకటూరు మండలంలో ఉన్నటువంటి BIT3B కెనాల్కు నీళ్లు రావాలంటే శ్రీరామ్ సాగర్ నుంచి రావాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తే తప్ప, కాకతీయ కాలువకు నీళ్ళు వస్తే తప్ప దీనికి రావు. ఉమ్, మరి అటువంటిది పక్కకే ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ నుంచి ఈ కాలువకు నేను లింక్ చేసిన. కాలువ పనులు దాదాపు 90% పూర్తి చేసినాం. 2 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు లింక్ కలపలే. ఉమ్, లింక్ కలపకపోవడం వల్ల పోయిన ఎండాకాలంలో కూడా రైతులకు నీళ్ళు అందక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కాలువ మీదకి పోయి కూడా మేము నిరసన చెప్పొచ్చినాం. 2 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఈ చిన్న పని చేసి లింక్ కలపడానికి కూడా మంత్రి గారికి అక్కడ ఉన్న అంతకుముందు విప్పుగా ఉండే ఆయనకు తీరుతలేదా, తెలుస్తలేదా, తెలియకపోతే తెలుసుకోవచ్చు కదా, అధికారులన్నా పిలిపించి మాట్లాడుకోవచ్చు కదా అని కూడా చెప్పినాం. అయినా ఇప్పటి వరకు దాని మీద ఒక సమీక్ష లేదు. ఉమ్, అటు రోడ్ల కావచ్చు, ఇటు మేడారం లింక్ కావచ్చు, ఉమ్. వాటి మీద అయితే వాళ్ళకి జాస ఉన్నట్టుగా కనబడతలేదు. దళిత బంధు, బీసీ బంధు, ఈ ఐడియా ఎవరిది సార్ అసలు? ఎందుకంటే వీటి వల్లే ఓడిపోయామని కొందరు నేతలు అంటున్నారు, నిజమేనా? కావచ్చు, ఆ ఎఫెక్ట్ మాకు ఉన్నది, మేము కాదని అంటలేము. కానీ ఈ వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశం నుంచి పుట్టినటువంటిదే దళిత బంధు. ఉమ్, ఇవి నిజంగా కూడా ఎవరిని ఉద్దేశించి, చిన్న వర్గాలలో బీసీ బంధు ఉన్నది అనుకోండి, చిన్న కులస్తులు ఉంటారు, చాకలి వాళ్ళు కావచ్చు, మంగలి వాళ్ళు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఆ వృత్తులన్నీ కూడా అంతరించిపోయినాయి. వాళ్ళకు ఇటువంటి వాళ్ళు బాగు కావాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్న వర్గాలను ఆదుకోవడం కోసం తీసుకొచ్చినటువంటిది బీసీ బంధు. అట్లే మైనారిటీలలో ఉన్న పేదలను ఆదుకోవడం కోసం తీసుకొచ్చినటువంటిది మైనారిటీ బంధు. ఇక దళిత వర్గాలు వాళ్ళ పాపం చాలా తరతరాలుగా వెనుకబడి అంటరానితనంతో అలవడించినటువంటి జాతి. మరి ఎస్సీలకు ఒక దళిత బంధు అనే ప్రోగ్రాం తీసుకొచ్చి చాలా సమీక్షలు చేసిన తర్వాతనే దళిత బంధు కార్యక్రమం తీసుకోవచ్చు. సెంట్రల్ ఐడియా ఏంటి అని అంటే కొద్ది సమయంలో, అంటే ఒక 2 టర్ములలో మొత్తం దళితులలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తీసేయవచ్చు, ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఈ పేదరికాన్ని పారదోలచ్చు అనేది కేసీఆర్ గారి యొక్క సెంట్రల్ ఐడియా. యాక్చువల్ గా కేసీఆర్ అంటే రైతు బంధు, కాళేశ్వరం, సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మరి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే మీకేం గుర్తొస్తుంది? రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే తిట్ల పురాణం గుర్తుకొస్తుంది. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని ఏ విధంగా నిందించాలి, ఏ విధంగా ఆయన బదనాం చేయాలి, ఆ బదనాం చేయడానికి కోసం ఏ రకమైన ప్రణాళిక చేయాలనేటువంటిది మాత్రమే గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ ఆయన ఏం చేసిండు, కాళేశ్వరం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక వరదాయిని. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే వ్యవసాయ రంగం చాలా గొప్పగా అభివృద్ధి చెంది అనేక ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు లింక్ అయింది. అది ఆ గోదావరి నీళ్ళని ఎట్లా వాడుకోవాలో అర్థం చెప్పినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును బదనాం చేస్తే కేసీఆర్ గారు బదనాం అవుతారు. ఇప్పుడు కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ ఏం నివేదిక ఇచ్చింది సార్? అదే అంటే అంటున్నా. అది పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికేనా, కాంగ్రెస్ నాయకులు తయారు చేయించిన నివేదిక? ఆ 2 పిల్లర్లను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోయిందని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, 1,00,000 కోట్లు ముంచేసిందని, 1,00,000 కోట్లు తిన్నరని, అంటే ఈ రకంగా దుష్ప్రచారం చేయడం వల్ల కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలి అనేటువంటిది 3-4 రకాల ప్రయత్నాలు చేశారు. ఇంకొకటి కూడా తేట తెల్లమైంది. ఏమైంది, నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాలలో అప్పులు చేసిండు అని మాట్లాడాడు కదా. పార్లమెంటు సమావేశాల సాక్షిగా 2,80,000 కోట్లు మాత్రమే 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో జరిగిన అప్పు. అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అప్పు 72,000 తీసేస్తే ఇంకా చాలా తక్కువ అవుతుంది. మరి ఆస్తులు కూడా లెక్క చేయాలి కదా. 50 లక్షల కోట్ల ఆస్తులు నిర్మాణమైనవి. ఇంకా గురుకులాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా ఇవన్నీ కూడా మనకు అంటే ఈ 1.5 2 years లో చూసుకుంటే గురుకులాల్లో ఓవరాల్ గా ఒక 100 మంది చిన్నారులు మరణించినట్టు తెలుస్తోంది. గురుకుల పాఠశాల అసలు ఏం జరుగుతుందంటారు? అసలు గురుకుల పాఠశాల ఉద్దేశం కేసీఆర్ గారిది ఒకటే. గతంలో కూడా గురుకుల పాఠశాలలో ఉండే, కానీ నామమాత్రంగా ఉండే.
వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేసే అసలు ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పట్టించుకుంటుందా? పట్టించుకోవట్లేదు. దాని విషయంగా చెప్పాలంటే ఏంటంటే గురుకుల పాఠశాలల సంఖ్య చాలా విపరీతంగా పెంచడం జరిగింది. ఉమ్, అనేక మందిని డాక్టర్లను, ఇంజనీర్లను, విదేశాలకు పోయేటువంటి పెద్ద చదువులు చదువుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తయారు చేసేటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్గా తయారైనటువంటి గురుకుల పాఠశాలను ఇప్పుడు మొత్తంగానే గాలికి వదిలేసి మీరు అన్నట్టు 103 మంది పిల్లలు చనిపోయారు వివిధ కారణాలతో. ఉమ్. ఈ ధర్మపురి గురుకుల కాలేజీలో కూడా ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఉమ్. కారకులు ఎవరని అనుకుంటున్నారు? అంటే ఫుడ్ బాగాలేకపోవడం, ఉమ్, తర్వాత పురుగులు అన్నం పెట్టడం, ఉమ్, తర్వాత గతంలో ఉన్నట్టుగా ఒక క్వాలిటీ భోజనం లేదు. ఉమ్, 103 మంది పిల్లలు చనిపోతే కూడా ఇప్పటి వరకు ఒక సమీక్ష లేదు. ఆ చనిపోయినటువంటి పిల్లల కుటుంబాలను కనీసం పరామర్శించినటువంటి దిక్కు లేదు. తర్వాత పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి ఒక రివ్యూ లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. సో అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో రెడ్లు రాజ్యమేలుతున్నారు అని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి మీ నియోజకవర్గ బీఆర్ఎస్ లో కూడా అట్లాంటి పరిస్థితి ఉందా? మాకు అట్లా ఏం లేదు. మాకు అన్ని వర్గాలను మేము దగ్గర తీసుకొని పనిచేసినాం. ఉమ్. నిజంగానే వాళ్ళ పార్టీలో అటువంటి వ్యవస్థ ఉన్నట్టుగానే బయట ప్రచారం జరుగుతున్నది. సో గతంలో చూసుకుంటే ఉప ఎన్నికలు రావంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. సో ఇప్పుడు కోర్టు ఏమో 3 నెలలు టైం ఇచ్చింది. మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు? అంటే స్పీకర్ గారు నిజాయితీగా ఆలోచిస్తే, స్పీకర్ లాగా ఆలోచిస్తే, ఉమ్, ఒక అత్యున్నతమైనటువంటి ఈ భారతదేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్నగాక మొన్న కడియం శ్రీహరి గారు కరెక్ట్గా నిన్నగాక మొన్ననే ఒక వేదిక మీద చెప్తున్నాను, నేను పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అని మైక్లో చెప్పిండు. అది రికార్డు ఉన్నది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరు కండువాలు కప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కండువ కప్పుకున్నటువంటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా దీని మీద పెద్ద పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ప్రకటించుకున్నారు మేము చేరినామని. తర్వాత ఎప్పుడైతే నోటీసులు వస్తాయని అనుమానం వచ్చిందో, కంప్లైంట్ అయిందో, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడికి పోయినామని చెప్పి ఆ మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఇది సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలుసు, వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు, ఇప్పుడున్న గౌరవనీయులు స్పీకర్ గారికి కూడా తెలుసు. కాబట్టి వారు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను అనుసరించి నోటీస్ ఇవ్వడమే కాకుండా తగిన చర్యలు తీసుకుంటే రానున్న కాలంలో కూడా ఈ ఎవరైతే ఒక పార్టీలో పోటీ చేసి గెలిచి ప్రజల మనోభావాలకు అనుగుణంగా గెలిచినటువంటి వాళ్ళు మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళు గెలవంగానే వేరే పార్టీలోకి చేరేటువంటి ఆ సంస్కృతికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టు అవుతుంది, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించినట్టు అవుతుంది. రానున్నటువంటి కాలంలో కూడా ఇటువంటి నాయకులకు ఒక చెంపపెట్టులాగా ఉంటుంది, వాళ్ళు భయపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను పర్సనల్గా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. వారికి చాలా గొప్ప గౌరవం, ఇది దేశంలో సంచలనం అవుతుంది వారు తీసుకునే నిర్ణయం. అటువంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇక దళిత నేతగా ఉన్నటువంటి మీరు రాజకీయాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అంటే మేము వచ్చిన నేపథ్యం అంతా కూడా కార్మిక నేపథ్యం, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దళిత నాయకులకు ఎక్కడికి పోయినా తప్పవి. కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏది ప్రధానం, ఏది అప్రధానం అనేటువంటి విషయాలను అర్థం చేసుకొని వాటిని దాటేసుకుంటూ వచ్చి మా భవిష్యత్తును వెతుకుంటూ వచ్చినాం. బీఆర్ఎస్ లో దళితులకి సముచిత స్థానం ఉందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి మమ్మల్ని మా సార్ కేసీఆర్ గారు చాలాసార్లు మాకు గౌరవం ఇచ్చిండ్రు, చీఫ్ విప్గా అవకాశం ఇచ్చారు, మంత్రిగా అవకాశం ఇచ్చారు, 6 సార్లు గెలిచేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. అట్లా ఏం లేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎట్లుంది? కాంగ్రెస్ హయాంలో ఎవరికి వారే, దాంట్లో ఈ ముఖ్యమంత్రికి ఉండే అవకాశం ముఖ్యమంత్రిది, ఏ మంత్రిది ఆ మంత్రి, ఏ శాఖది ఆ శాఖ, ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికే రాజులాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా లేరు. అయితే కవిత ప్లేస్ లో టీజీబీకేఎస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించడానికి కారణం ఏంటి? ఆమెను పక్కన పెట్టడానికే అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? లేదండి, అది తప్పు. వారిని పక్కన పెట్టడం ఏం కాదు. ఇప్పటికే 2-3 సంవత్సరాల నుంచి ఈ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా ఫంక్షనింగ్లో లేవు. ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారే ఆదేశించారు, మీరు ఏ సంఘాలకైతే అధ్యక్షులు ఉన్నారో వాటన్నిటి కూడా మీరు రాజీనామా ఇచ్చేసేయండి. అది వరకు హరీష్ రావు గారు కొన్ని సంఘాలకు ఉండేది, కవిత గారు కొన్ని సంఘాలకు, వాటన్నిటిని కూడా విడ్రా అయిన వాళ్ళు. అప్పటి నుంచి ఇదంతా కూడా వేకెంట్గా ఉన్నది. తిరిగి మళ్ళీ దీన్ని రివైవల్ చేస్తున్నటువంటి సందర్భంలో
ఒక కార్మిక నేతగా సింగరేణి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిగా సింగరేణి ప్రాంతంలో ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదిగి మంత్రి స్థాయికి వచ్చినటువంటి వాడిగా తర్వాత పార్టీలో మొదటి నుంచి ఉండి ఉమ్, అనేక విషయాల మీద అవగాహన ఉండి తర్వాత కార్మిక సమస్యల మీద అవగాహన ఉండి ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి ఉమ్, ప్రస్తుతం ఆ సంఘానికి ఒక బాధ్యునిగా ఇవ్వడం జరిగింది. దాంతో రేపు రానున్నటువంటి మాకు ఎన్నికల్లో సింగరేణి సంస్థకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, కార్మికుల సంఘానికి సంబంధించి లేదంటే 13 నియోజకవర్గాలలో విస్తరించి ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయడం ద్వారా రేపు పార్టీకి మేలు జరుగుతాయనే ఉద్దేశంతోటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకునిగా నన్ను నియమించడం జరిగింది తప్ప ఉమ్, ఎవరో మాట్లాడినట్టుగా కవిత గారిని తీసేయడం కావచ్చు కానీ ఉమ్. నన్ను పెట్టడం కానీ జరగలేదు. అయితే మీరు ఒక సీనియర్ లీడర్, రాజకీయాలని ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే మీరు ఎలా విశ్లేషిస్తారా? అంటే పాలిటిక్స్ అంతా కూడా చాలా దరిద్రంగా ఉన్నాయండి. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్, చాలా చెడిపోయినాయి. ఉమ్, అసలు ప్రజాప్రతినిధులకు కనీసమైనటువంటి గౌరవం లేకుండా పోయింది. దీనికి 2 రకాల కారణాలు. ఉమ్. ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, భాష, వాడే భాష. వాడే భాష కావచ్చు, తర్వాత వాళ్ళు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత, గెలిచిన ఉమ్, తర్వాత ఉమ్, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పాస్తుల కోసం ఉమ్, ఎగబడుతున్నటువంటి తీరు కావచ్చు, ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఉమ్, కాబట్టే వాళ్ళు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొంటున్నారు. ఉమ్, ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా కారణం ఏందంటే, ఒకసారి ఎమ్మెల్యే అయితేనో, ప్రభుత్వంలో మంత్రి అయితేనో చాలా విపరీతమైనటువంటి వీళ్ళకు డబ్బొస్తది. కాబట్టి తిరిగి ఎందుకు ఖర్చు పెట్టడం అనేది కూడా ఉమ్, ప్రజల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. తర్వాత ప్రజల నుంచి కూడా ఏందంటే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఉమ్. ప్రజలు ఎన్ని చేసినా ఇంకేదో చేస్తే బాగుండు. సో ఇప్పుడు ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా, తగ్గిందా? ఎట్లా ఉందంటారు? రూరల్ స్థాయి నుంచి మనం అర్బన్ వరకు తీసుకుంటే. కంపల్సరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ బలం చాలా గొప్పగా పెరిగింది. చాలా స్ట్రాంగ్ అయినాం. ఎందుకు అయినామనంటే ఈ ప్రభుత్వం యొక్క పని విధానం, ఉమ్, వీళ్ళ చేతగానితనం, వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో ఘోరంగా విఫలం కావడం, ఉమ్, ప్రజలతో ఈరోజు తిరస్కరించబడడం, చీదరించుకోబడడం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి విధానాలు, ఆయన భాష, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన రివెంజ్ నేచర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి చాలా దరిద్రంగా ఉన్నాయని ఒక మాటలో చెప్పచ్చు. సో చివరిగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. కొన్ని నేమ్స్ చెప్తాను, వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. కేసీఆర్, కేసీఆర్ డైనమిక్ లీడర్, కేటీఆర్, కేటీఆర్ ఆల్సో మంచి యువకులకు స్ఫూర్తినిచ్చే నాయకుడు, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతల్లో ఆయనకు ఏ రకమైనటువంటి అవగాహన లేని వ్యక్తి. ఉమ్, ఆయన ఒక రియల్ ఎస్టేటరే తప్ప ముఖ్యమంత్రిగా ఆ రకమైన పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. పిఎం మోడీ, మోదీకి ఉండే ఇమేజ్ మోదీకి ఉంది. మోదీ గారు దేశంలో ఒక అంత మంచి గొప్ప నాయకునిగా నేను పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇంకా గొప్పగా చేయాల్సి ఉండే. సో చివరిగా మీ పర్సనల్ విషయానికి వస్తే, ఒక కొప్పుల ఈశ్వర్ పొలిటీషియన్ కాకుండా ఏ రకమైన వ్యక్తి? దయాగుణం ఉంటుంది. ఎవరికి ఆపద వచ్చినా ఆదరిస్తాం. ఉమ్, ఎవరికి కష్టం వచ్చినా మన కష్టంలాగా భావిస్తాం. అందుకోసమే ప్రజలు ఆదరిస్తారు. నేను ఎప్పుడు నాయకుని లెక్క వ్యవహారం చేయలేదు. ఉమ్, మంత్రిగా ఉన్నా ఇట్లనే ఉన్నాం, ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఇట్లనే ఉన్నాం, సాధారణ జీవితాన్ని గడిపినాం, ప్రజల్లో ఒక్కడిగా ఉన్నాం. వాళ్ళు గౌరవించడం వాళ్ళు ఎంత గౌరవిస్తారో అంత గౌరవం మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా పనిచేసినాం తప్ప. సో బాగా బిజీగా ఉంటారు పొలిటీషియన్స్ అంటేనే. తెల్లారు లేస్తే ప్రజల్లో ఉంటారు. అంటారు. ఫ్యామిలీకి మీరు ఇచ్చే టైం ఎంత? అంటే ఎంతో కొంత టైం ఫ్యామిలీ కూడా కేటాయించవలసి వస్తుంది. వాస్తవంగా రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ పర్సనల్ లైఫ్ చాలా కోల్పోతుంటారు. ఒకసారి కలిసి మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు షేర్ కూడా చేస్తారా? ఎంతమంది ఖచ్చితంగా పిల్లలు? వాళ్ళు కూడా త్యాగాలు చేసినట్టే ఒక మాటలు చెప్పాలంటే. వాళ్ళతో కలిసి కొన్ని పెళ్ళిళ్ళకు పోలేము, వాళ్ళతో కలిసి కొన్ని టెంపుల్స్కి పోలేము, వాళ్ళతో కలిసి పండగలు పంచుకోలేము. మేము ఎక్కడో ఉంటే వాళ్ళు పండగ. ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు ఒక డాటర్ ఉంది. ఉమ్, నా భార్య కూడా ఆమె ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ అని సోషల్ ఆర్గనైజేషన్ మీద చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటది. ఆమెని దాన్ని చూసుకుంటుంది. చాలా ఈ ఎడ్యుకేషన్ సో ఇద్దరు సర్వీస్ చేస్తుంటాం. ఇద్దరం కూడా చేస్తుంటాం. మీ పాప ఇప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది ఆమెనేమో హౌస్ వైఫ్. సో అదర్ దెన్ పాలిటిక్స్ మీకు ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఆట విడుపు ఏంటి మీ లైఫ్ లో? అంటే మంచి ఒక ఇన్స్పిరేషన్ కలిగినటువంటి మూవీస్ కానీ, పాటలు కానీ. సో సినిమాలు చూస్తారు?
ఎప్పుడన్నా అంటే అటువంటి సినిమాలు ఏమైనా ఉంటాయి. మీకు బాగా నచ్చిన యాక్టర్ ఆ, ఎవరండి? నాకు ఆ రోజుల్లో అయితేనేమో కమల్ హాసన్. ట్రిప్స్ కి టూర్స్ కి అట్లా వెళ్తుంటారా? అప్పుడప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం అప్పుడప్పుడు. ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏంటి? కేసీఆర్ గారితో చైనా వెళ్ళినాం, మ్మ్. అమెరికా వెళ్ళినాం 2-3 సార్లు. సో ఎంతో చూసేసారు మీరు, లైఫ్ చూసారు, ఇటు పాలిటిక్స్ చూసారు. ఫైనల్ గా అసలు మీ లక్ష్యం ఏంటి? ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి అసలు? ఒక మనిషి ఆయనకు ఓపిక ఉన్నంత కాలం, అది ఫ్యామిలీ కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు, ఉంటున్న పార్టీ కోసం కావచ్చు, ఏ రకమైన సర్వీస్ చేసుకుంటూ పోతే అది మంచిదే. మ్మ్. ఐడియల్ లైఫ్ ఎవరు ఉండకూడదు. రాజకీయాలలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ ఎట్లయినా ఉంటారు. మ్మ్. వేరే లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఊరికే ఉండకూడదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఆయన ఆరోగ్యంగా కూడా ఉంటాడు. మ్మ్. అట్లనే మాకు లైఫ్ ఉన్నంత వరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని. ప్రజాక్షేత్రంలో అంటే ఇంకొక చెడార్థం కూడా లేదు దీంట్లో. మ్మ్. ఏదో మళ్ళీ పదవులలోకి రావాలని కూడా కాదు. మ్మ్. పదవులలో ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు. రేపు మాకు పార్టీ ఉన్నది, పార్టీ సేవలో కూడా ఉంటాం, చాలా సంవత్సరాలు ఉన్నంత కాలం ఉంటాం. మ్మ్. అట్లా ఏదైనా అవకాశం వస్తే ప్రజలకు సేవలు అందిస్తాం, లేకపోతే పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాం మ్మ్. నిరంతరం. రైట్ సార్. చాలా రోజుల నుంచి మీ టైం ట్రై చేస్తుంటే ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.